చెప్పమ్మా, సంతోషమేనా? దాదాపు 245 రూపాయల టికెట్ నీకు ఉచితంగా వచ్చింది. సంతోషమేనా? ఇప్పుడు రాను పోను అంటే దాదాపు 250 రూపాయలు అయ్యాయి. 500 రూపాయల టికెట్ రాను పోను. సంతోషమేనా? సీఎం గారికి ఏం చెప్తావు? చంద్రబాబు గారికి సంతోషం అని చెప్తావు. సో ఈ పథకం ద్వారా అంటే మీ అందరికి ఉపయోగమే కమ్మా. ఏదైనా ఊర్లో ఎప్పుడైనా రావాలన్నా, హాస్పిటల్కి చూపించుకోవాలన్నా సంతోషమేనా? మేడం మీరు చెప్పండి, అంటే ఒక మహిళలందరికీ కూడా ఈ బస్సు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం అంటే అనుకున్నారా మేడం? అంటే ఇంత లోటు బడ్జెట్ లో, ఇంత కష్టాల్లో కూడా ఈయన చేస్తాడా చేయడా? సో అంటే ఉద్యోగాలు చేసే మహిళలకు కానివ్వండి, లేకపోతే ఏదైనా కొద్ది పని మీద వెళ్లే వాళ్ళకి కానీ ఎమర్జెన్సీ అయితే తొందరగా వెళ్ళొచ్చు, చేతిలో డబ్బులు లేవు అనే టెన్షన్ ఉండదు. అవును, ఆధార్ కార్డు తీసుకొని ఫ్రీగా వెళ్ళొచ్చు అని కొంచెం హ్యాపీ ఉంటది. సో అత్యవసరమైనప్పుడు అంటే మనం ఇదే సరదాగా వెళ్ళి వచ్చేది కాదు కదా, మన అవసరాన్ని బట్టి వెళ్తుంటాం తప్ప. ఈ పథకం అనేది దీనికి స్త్రీ శక్తి అని పేరు పెట్టడం కూడా ఎలా అనిపిస్తుందమ్మా? బాగుందండి, చాలా బాగుంది. సీఎం గారికి ఏం చెప్తారు మీరు? థ్యాంక్స్ చెప్తామండి. రైట్. అన్ని పథకాలన్నీ వస్తున్నాయా? పిల్లలకి తల్లికి వందనం, మొన్న మా పిల్లలకి వచ్చింది. అన్ని బాగానే చేస్తారు. పెన్షన్లు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్లు అని కానీ అందుతున్నాయి. సంతోషమేనా? సంతోషమే. రైట్ రైట్.